ఇది పునాస మామిడి రాయల్ స్పెషల్, సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. ఈ మామిడి చెట్టు దరిదాపు 14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది హిమపసంద్ చెట్టు అంటారు. ఇది ప్రీమియం వెరైటీ. ఇది అద్భుతంగా పంట వస్తుంది. అగ్రికల్చర్లో మస్తు ఉంటుంది కానీ దాని గురించి మళ్ళీ నాకెందుకు లేండి పోయాక అప్పుడు ఓకే. వాటర్ ఈ అన్ని రకాల పంటలకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు శ్రీ సుభాష్ పాలేకర్ గారు, పద్మశ్రీ అవార్డు స్వీకరించిన పాలేకర్ గారు ఈ జీవామృతాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఇది అన్ని రకాల పంటలకు ఎటువంటి రోగాన్ని రానియకుండా అన్ని రకాల న్యూట్రియంట్స్ని అందిస్తుంది. ఇది రైతుకు చాలా బడ్జెట్ ఆదా చేస్తున్నది. రైతును కష్టాల నుంచి బయటికి తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఆవులను సాకి ఆవుతో పాటు ఈ విధంగా బెల్లము, వీలైతే నల్ల బెల్లము, శనగపిండి కానీ పెసరపిండి కానీ 2 కేజీలు, పుట్టమన్ను 1 పిడికెడు, తర్వాత ఆవు పేడ, నాటావు, దేశీ నాటావు, భారతదేశ నాటు ఆవు పేడని మాత్రం ఉపయోగించాలి. తర్వాత ఆవు మూత్రం కూడా ఎంత పాతదైనా పర్వాలేదు, ఆవు పేడ మాత్రం చాలా తాజాగా ఉండాలి. ఈ విషయాలన్నీ గమనంలో తీసుకొని రైతులు జీవామృతం తయారు చేసి పంటలకు ఉపయోగించాలి. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము, దీనిలో 180 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి. దానిలో ఆవు పంచకము 8 లీటర్లు, ఆవు పేడ 10 కేజీలు, శనగపిండి 2 కేజీలు, బెల్లము 2 కేజీలు, వీలైతే నల్ల బెల్లం, తర్వాత దీంతోపాటు పుట్టమన్ను, ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని ఈ డ్రమ్ములో పోయేవాళ్ళను. నలభై 48 గంటలు దీన్ని మురగబెట్టాలి, అంటే ఫెర్మెంటేషన్ చేయాలి. తర్వాత ఈ జీవామృతాన్ని 2 రోజుల పాటు, అంటే రోజు 3 పూటలు ఒక కర్ర తీసుకొని కుడివైపు తిప్పాలి, అంటే క్లాక్ వైజ్ తిప్పాలి. అట్లా 3 పూటలు 2 రోజుల్లో 6 సార్లు తిప్పాలి, 1 నిమిషం 2 నిమిషాల పాటు. తర్వాత దీన్ని 48 గంటలు నానబెట్టాలా, ఫర్మెంటేషన్ చేయాలి, జీవామృతం తయారవుతుంది. ఇది పంటలకు ఉపయోగించాలా. ఏ పంటలకైనా పిచికారి అంటే స్ప్రేలో 7% జీవామృతం ఉపయోగించాలి, 93% నీళ్లు ఉపయోగించాలి. ఈ జీవామృతం ఏ పంటలకైనా ఉపయోగించవచ్చు. వరికి కానీ, వేరుశనగ పంట కానీ, మినుములు కానీ, ఏ పంటలకైనా. తర్వాత తోటలకు, మామిడి తోటలు కానీ, మోసంబి కానీ, ఏ రకమైన పంటలకైనా వాడచ్చు. కాకపోతే జీవామృతం మాత్రం అతి ముఖ్యమైన గమనిక. పూత దశలో ఉన్నప్పుడు ఏ పంటకైనా జీవామృతం స్ప్రే చేయరాదు. ఓకే. వేస్ట్ డికంపోజర్, తర్వాత భారతీయ అగ్రికల్చర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు గజియాబాద్లో నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ సెంటర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ వేస్ట్ డికంపోజర్ డెవలప్ చేసింది. ఇవి కూడా ఆవు మూత్రం, ఆవు పేడ నుంచి కొన్ని ముఖ్యమైన పదార్థాలు, ఎంజైమ్లను సంగ్రహించి తయారు చేసిండ్రు. ఇది కూడా జీవామృతానికి సరిసమానంగా చేసిండ్రు. ఇది కూడా ఉపయోగించి ఒక 200 లీటర్ల డ్రమ్లో
ప్లాస్టిక్ డ్రమ్లో ప్రత్యేకించి 180 లీటర్ల నీళ్లు, తర్వాత 2 కేజీల బెల్లం వేసి ఎండగా వాతావరణం ఉన్నప్పుడు 5 రోజులు, పొడిగా వాతావరణం మేఘాలు ఉన్నప్పుడు వారం రోజులు మనము బెల్లము వేస్ట్ డికంపోజ్ కలిపితే ఇది తయారవుతుంది. దాన్ని మనము స్ప్రే పిచికారికి కానీ లేదంటే పొలంలో కానీ తడిగా ఉన్నప్పుడు ప్రత్యేకించి చెట్లకు కానీ ఏ రకమైన పంటలకైనా కానీ ఉపయోగించవచ్చు. ఇది అయితే పాలేకర్ గారు ఇవన్నీ వాడొద్దని చెప్తారు, కానీ భారతీయ శాస్త్రవేత్తలు ఇది కూడా తయారు చేసినారు. రైతులు ఎమర్జెన్సీలో జీవాంతం లేనప్పుడు ఇది కూడా బెల్లము ఇది మాత్రమే నీళ్లు కలిపి ఉపయోగించి తయారు చేసి వాడుకోవచ్చు. మీరు ఇంజనీరింగ్ చదువుకున్న మీరు యుఎస్లో ఉన్నారు కొంతకాలం పాటు, తదనంతరం వచ్చేడ ప్రకృతి వ్యవసాయం చేస్తారు. అసలు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రధాన కారణం? ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ప్రధానంగా నీటి ఎద్దడిని ఎదుర్కోవచ్చు. తర్వాత ఈ ఫర్టిలైజర్ వేరే దేశాల మీద, కెమికల్ ఫర్టిలైజర్ రసాయన ఎరువుల మీద వేరే దేశాల మీద ఇట్లా యూరియా లేదని, డిఏపి లేదని ఇటువంటి ఎరువులు ఎక్కడి నుంచో రావాలని ఎదురు చూడకుండా రైతులు ప్రత్యేకించి ఒక నాటావు పెంచినప్పుడు దాని నుంచి వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం వీటి నుంచి ఒక నాటావు నుంచి 30 ఎకరాల వరకు సాగు చేయొచ్చని సుభాష్ పాలేకర్ గారు నిరూపించారు. ఖచ్చితంగా ప్రతి రైతుకు కనీసం ఒక 2 ఆవులు పెంచుకుంటే చాలా ఆర్థికంగా, తర్వాత పొలాలకు అన్ని రకాల ఎరువులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది రైతుకు డబ్బు ఆదా అవుతుంది. రైతు ఆత్మహత్యలను కూడా నివారించవచ్చు. భారతదేశాన్ని విశ్వగురు కూడా నిలబెట్టవచ్చని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఏ రకాల పంటలు చేస్తారు ఇక్కడ? ప్రకృతి వ్యవసాయంలో ఇక్కడ నేను వరి పంట పండించినాము, తర్వాత మామిడి పంట పండించినాము. మామిడి దరిదాపు 20 ఎకరాల్లో ఉంది. ప్రధానంగా బంగినపల్లి, హిమాయత్, మిగతా రకాలు కూడా కొంత తక్కువ పరిణామంలో ఉన్నాయి. అంటే దశేరి, పెటా స్వీటు, చెరుకు రసము ఇవన్నీ ఉన్నాయి. కొంత కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత మునగ, సీతాఫలం, నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా 20 ఎకరాల్లో మాత్రం మామిడి పంట అయితే పండిస్తున్నాం. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నటువంటి జీవామృతాన్ని పంట పొలాలకు పిచికారీ ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు? ఈ పిచికారీ స్ప్రే మామిడి పంటలు కానీ, వరి కానీ, జొన్న పంటలు కానీ, ఏ రకమైన పంటలు, కంది కానీ, మినుములు కానీ, ఏ పంటకైనా ఎల్లవేళలో ఉపయోగించవచ్చు. ప్రధానంగా ఒక పూత దశలో ఉన్నప్పుడు మాత్రం జీవామృతం కానీ లేదంటే ఈ ఆవు పంచకం కానీ డైరెక్ట్గా నేరుగా పిచికారీ స్ప్రే చేయకూడదు. మిగతా సమయంలో అన్ని వేళలా అన్ని సందర్భాల్లో చేయొచ్చు. మీరు రైతులకు ఇచ్చే సందేశం చెప్పండి. సుభాష్ పాలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం ప్రధానంగా భారతదేశ